ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనము 21వ రోజు ఉపవాస ప్రార్థనలో ప్రవేశించడానికి దేవుడు తన కృపను అనుగ్రహించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు యొక్క ఉపవాస ప్రార్థనకు ఆధారంగా యెజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం నుంచి మనం చదువుకుందాం. యెజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్న వారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని మేలు కలగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండుగా. కానీ ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందు శత్రువుల విషయమై మాకు సహాయము చేయుటకై కాల్బలములను రౌతులను రాజునొద్ద కావలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తుంటున్నాం, మరి యెజ్రా మరి అక్కడ ఉంటున్న ఇజ్రాయెల్ ప్రజలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేని విషయం ఆజ్ఞాపిస్తున్నాడంటే మన యొక్క ప్రయాణము చక్కగా జరగాలి. మనమందరూ కూడా వెళ్ళి ఏం చేయాలి? దేవుని మందిరాన్ని మనం కట్టాలి. హల్లెలూయా. ఆ పనికి మనం ఏం చేయాలి? మనము పూనుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ విధముగా వెళ్తున్నప్పుడు మరి శత్రువులు మరి అడ్డుగా వచ్చేవారుగా ఉన్నారు. ఎవరు వస్తారంటే శత్రువులు అడ్డుగా వచ్చేవారుగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఆ శత్రువుల వశమై మాకు సహాయము చేయనట్లు కాల్బలములను రౌతులను రాజునొద్ద కావాలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏమి తోచిందంట? సిగ్గు. మాకు శత్రువులు ఉన్నారు, మాకు సహాయం చేయమని అడగడానికి యెజ్రాకు ఏమి తోచిందంటే సిగ్గు. హల్లెలూయా. ఎందుకంటే మనకు సహాయం చేసేవాడు ఎవరు? దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ప్రయాణం విషయములో కానీ మరి అక్కడ మందిరము విషయములో కానీ మరి యొక్క యెజ్రా ఇజ్రాయెల్ ప్రజలు ఏమి చేస్తున్నారంట? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. ఉపవాస ప్రార్థనలో ఏముందంట? శక్తి ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఉపవాస ప్రార్థనలు ఏం చేస్తాయంటే స్థితిగతులను పరిస్థితులన్నీ కూడా మార్చివేసేవిగా మరి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈ యొక్క యెజ్రా ఎవరంటే యెజ్రా గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనంలో చూస్తున్నాము. ఈ యెజ్రా ఇజ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాం, ఈ యెజ్రా ఎవరంట? ప్రవీణత గల శాస్త్రి. ఎవరు చెప్పండి? ప్రవీణత గల శాస్త్రి. హల్లెలూయా. మోషే యొక్క ధర్మశాస్త్రమందు ఈయన ఏం కలిగిన వాడుకున్నాడు?
ప్రావీణ్యతను కలిగిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క ఎజ్రా మరి దేవునికి ప్రార్థన చేస్తే మరి రాజు ఏం చేయాలి? ఎజ్రా యొక్క మనవిని ఆలకించాల్సిందే. ప్రైజ్ లార్డ్. ఇక్కడ చూస్తున్నాం, అతడు దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున. ఎవరి హస్తము తోడుగా ఉన్నందున? దేవుని హస్తము తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, దేవుని హస్తం ఏం కావాలంట? మనకు ఎల్లప్పుడూ మనకు తోడుగా మనం ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని హస్తము మనకు తోడుగా ఉంటే మనము ఎక్కడికి వెళ్తామో అక్కడంతా కూడా మనకేం జరుగుతుందంట? జయము జరుగుతుంది. హల్లెలూయా. జయము కలుగుతుంది. ప్రైజ్ లార్డ్. సమస్యల నుంచి మనకు పరిష్కారము దేవుడు అనుగ్రహించేవాడుగా మరి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. కదా, మనతో కూడా ఏముండాలంట? దేవుని హస్తము అనగా దేవుని సన్నిధి మనతో కూడా ఉండాలి. మోషే అంటాడు, ప్రభువా, ఆ పాలు తేనెలు ప్రవహించు దేశము కంటే నాకు ఏది ముఖ్యం అంటే నీ సన్నిధి నాకు ముఖ్యం. నీ సన్నిధి, నీ ప్రసన్నత నాతో కూడా రాని ఎడల ఆ యొక్క దేశము పాలు తేనెలు ప్రవహించు దేశమైనా, అది సమృద్ధి కలిగిన దేశమైనా నాకు వద్దు అంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏమంటున్నాడు చెప్పండి? నీ సన్నిధి లేకపోతే అది ఎంత గొప్పదైనా కూడా నాకు అవసరము లేదు అంటే, ఇక మోషే దేనిని ప్రేమిస్తున్నాడు, దేనిని వేడుకుంటున్నాడు అంటే దేవుని సన్నిధిని, దేవుని ప్రసన్నతను వేడుకుంటూ మరి ఉన్నాడు. హల్లెలూయా. ఇక ఎజ్రా కూడా ఎటువంటి వాడుగా ఉన్నాడంటే మరి నమ్మకమైన వాడుగా ఉంటున్నాడు, ప్రార్థనాపరుడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని సన్నిధిని, దేవుని ప్రసన్నతను అనుభవించేవాడుగా ఉంటున్నాడు ఈ యొక్క ఎజ్రా. హల్లెలూయా. ఈ ఎజ్రా మరి సెలవిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే మరి మన ప్రయాణం సాగుతుంది కదా, ఈ ప్రయాణంలో ఏం చేయాలి? మరి శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని. హల్లెలూయా. కదా, ప్రయాణాల్లో కూడా ఏముండాలంట? శుభకరమైన ప్రయాణాలు ఉండాలి. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. కదా, ఇక ప్రయాణాలలో ఏముంటాయంట? మరి అనేకమైన అడ్డులు, ఆటంకాలు మరి కలిగేవిగా మరి ఉంటా ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, మన యొక్క ఆత్మీయ ప్రయాణంలో కూడా మరి ఏముంటున్నాయి? మరి అనేకమైన మరి శోధనలు మరి ఉంటా ఉన్నాయి. శత్రువులు మరి అడ్డుగా వచ్చేవారుగా మరి ఉంటా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. వాటన్నిటిని కూడా మనం జయించాలి అంటే మన జీవితంలో ఏముండాలంట? ఉపవాస ప్రార్థన ఉండాలి. ప్రైజ్ లార్డ్. ప్రార్థించేవారుగా మనం ఉన్నప్పుడు మనము వెళ్ళు చోటలంతా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? జయాన్ని ఇస్తాడు కదా. యెహోషువ బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ఏమేమి అడ్డం వచ్చినాయంట? మరి యెరికో అడ్డం వచ్చింది. ప్రైజ్ లార్డ్. యోర్దాను అడ్డం వచ్చింది. వాటన్నిటిని కూడా జయించగలిగారు, దాటగలిగారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, మోషే ఇజ్రాయెలును పిలుచుకుని వెళ్తున్నప్పుడు ఏమడ్డం వచ్చిందంట? ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. హల్లెలూయా. మోషే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందట? ఎర్ర సముద్రము పాయలుగా చేయబడింది కదా. దేవుడు మోషేకి ఇచ్చిన కర్రను తీసుకొని దేవుడు చెప్పినట్లుగా ఎర్ర సముద్రం మీద కొట్టినప్పుడు ఎర్ర సముద్రం పాయలుగా చేయబడింది. ఆరిన నేలలో ఇజ్రాయెల్ ప్రజలు నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అంటే ఈ యొక్క మోషేతో కూడా ఎవరున్నారంట?
దేవుడు ఉన్నాడు, దేవుని సన్నిధి ఉంది, దేవుని హస్తము ఎవరితో కూడా ఉందంట? మోషేతో కూడా మరి ఉంటా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా ప్రతి విషయంలో కూడా మనం ఏమి చేయాలని కూడా ఏం చేయాలంట? ప్రార్థన మనము చేసి ముందుకు వెళ్ళేవారుగా మన జీవితంలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ 22వ వచనంలో మనం చూస్తాము, ఎజ్రా 8:22లో, మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించే వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని. హల్లెలూయా. ఎవరికి తోడుగా ఉంటుందంట? మేలు కలగజేయుటకై ఆయనను ఆశ్రయించే వారందరికీ అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. హల్లెలూయా. మన దేవుడు ఎటువంటి వాడంట? మేలులు చేసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అందుకని మన జీవితంలో కూడా మనం కూడా ఏం చేయాలంట? మేలులే చేసేవారుగా ఉండాలి కానీ కీడు చేయకూడదు. కదా దేవుని వాక్యంలో చూస్తాము, మేలు చేయనెరుగయు మేలు చేయకుండా పోవటమే పాపం అంట. ఏమంట చెప్పండి? మేలు చేయగోరియు మేలు చేయకుండా ఉండడం ఏమంట? పాపము. ఎందుకంటే మన దేవుడు ఏం చేసేవాడు? ఆయన మేలే చేసేవాడుగా ఉన్నాడు. మనం కూడా ఏం చేయాలంట? మనం కూడా మేలు చేయాలి. ఎవరికి మేలు చేయాలి? మన ఇరుగు పొరుగు వారికి మనము మేలు చేసేవాళ్ళుగా మనం ఉండాలి. మనము వాళ్ళకి ఎంత మేలు చేస్తామో మనకు అంత ఆశీర్వాదము మనకు వస్తుంది. హల్లెలూయా. కొంతమంది ఏమనుకుంటారంటే, వాళ్ళకి ఈ విధంగా మేలు చేస్తే నాకు తక్కువ అవుతుందేమో అని చెప్పేసి కొంతమంది ఫీల్ అయిపోతూ ఉంటారు. అక్కడే వాళ్ళు ఏమైపోతారంటే ఫెయిల్ అయిపోతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు ఇతరుల క్షేమాన్ని కోరుకున్నప్పుడు, ఇతరుల యొక్క మేలును కోరుకున్నప్పుడు, హల్లెలూయా, దేవుని సన్నిధి, దేవుని హస్తం ఏం చేస్తుందంటే నీతో కూడా ఉంటుంది కదా. మేలు చేయవారికి అందరికీ కూడా అంట. ఇక్కడ చూస్తుంటున్నాము, ఇది చాలా చక్కటి వాక్యము. మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించే వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని. హల్లెలూయా. కదా దేవుని హస్తం ఎవరు తోడుగా ఉంటుందంట? మేలు చేయవారికి అందరికీ. హల్లెలూయా. ఆయనను ఆశ్రయించే వారికి అందరికీ మా దేవుని హస్తం ఏం చేస్తుంది? తోడుగా మరి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా ఇక తోడుగా ఉండే హస్తము మనతో ఉన్నప్పుడు ఇంకా మనము రాజును ఎందుకు అడగాల? మాకు సహాయం చేయమని. శత్రువులు ఉంటారు, శత్రువుల నుంచి కాపాడమని రాజును మనం ఎందుకు అడగాలి? మన పక్షాన్ని ఎటువంటి రాజు ఉన్నాడంట? యూదా గోత్రపు సింహమైన రాజు ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. రాజుల రాజు, ప్రభువుల ప్రభువైన దేవుడు మనతో ఉన్నప్పుడు, ప్రైజ్ ది లార్డ్, ఈ లోకపు రాజుల యొక్క సహాయం మనకు అవసరము లేదు. రాజు యొక్క సహాయం అడుగుమన్నప్పుడు ఏం జరిగిందంటే, ఈ యొక్క ఎజ్రాకు సిగ్గు కలిగిందంట. సహాయం చేయమని అడగడానికి సిగ్గు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా నేను కూడా మన మందిరము మరి పడగొట్టబడిన తర్వాత మరి చాలాసార్లు మరి ఎంఆర్ ఆఫీస్కి తిరగడం జరిగింది. నిజంగంటే అక్కడికి వెళ్ళడం నాకు ఏమాత్రం ఇష్టమే లేదు. ఎందుకంటే మనకు సహాయం చేస్తే దేవుడు మనకు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ కూడా ఎవరి ముందర కూడా పోయి చేతులు కట్టుకొని సార్ అన్న పరిస్థితులు లేనే లేవు. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, మనుషులను నమ్ముకున్నట్టు కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పి దేవుడు నాతో మాట్లాడాడు. హల్లెలూయా. ఆ సమయంలో నేను పాస్టర్ గారికి చెప్పాను, అమ్మా ఇంకా నేను ఆ ఎంఆర్ ఆఫీస్కి నేను వెళ్ళను. మనకు సహాయం చేసేవాడు దేవుడు. ఈ మనుషులు సహాయము చేయలేరు. ఈ రాజులు, ఈ అధికారులను సహాయం చేయలేరు. మనకు సహాయం చేసేది ఎవరంట? రాజాదిరాజని యేసుక్రీస్తు ప్రభువారే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక వారం రోజులుండి
ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం జరిగింది. ఉదయం 10 గంటలకు వెళ్తే సాయంత్రము 5 గంటలు 5:30 గంటలకు నేను రూమ్లో నుంచి బయట వచ్చేవాడిని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ 7 రోజులు ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే మరి ద్వారాలు తీయడానికి ప్రారంభించాడు. దైవజనుడిని మరి కళ్యాణ్ని పంపించడం జరిగింది. దైవజనుడు అయిన రఘునాథ్ డేనల్ గారు ప్రాఫెసీ చెప్పడం జరిగింది, ప్రవచనం చెప్పడం జరిగింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా, ఏం ప్రవచనం అంటే నేను స్థలాన్ని చూస్తున్నాను, బిల్డింగ్ చూస్తూ ఉన్నానండి. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. 7 రోజులు ఉపవాస ప్రార్థన వ్యర్థమైందా? వ్యర్థం కాలేదు. దేవుడు తన దాసులు పంపించాడు. తన దాసుల మూలకంగా ఏం చేశాడంటే మరి దర్శనాన్ని మరి మనకు చూపించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రవచనాన్ని మనం ఏం చేసామో మనము నమ్మాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి నమ్మాము, తర్వాత ఏం చేశామో అదేవిధంగా స్థలాన్ని తీసుకున్నాము, బిల్డింగ్ను కూడా మనం కట్టించుకోవడం జరిగింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకనే మన జీవితంలో ఎవరిని మనం అడగాలంటే ప్రభువుని మనము అడిగేవారుగా ఉండాలి. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. నా జీవితంలో కూడా ఏదైనా అడగాలంటే, డబ్బులు ఎవరినైనా అడగాలంటే చాలా చాలా సిగ్గేస్తారు నాకు. ప్రైజ్ లార్డ్, కళ్యాణ్కి వచ్చినప్పటి నుంచి ఒక 10 రూపాయలు ఏంటని ఎవరిని కూడా నేను అడిగిన దాఖలాలు లేవు. ప్రార్థన చేసినప్పుడు ఎవరైనా వచ్చి ప్రార్థన చేయించుకొని వారు ఇచ్చిపోయేదే ఉంది, కానీ ఎవరిని కూడా 10 రూపాయలు నాకు ఇమ్మని అడగలేదు. ఎందుకంటే అడగాలంటే నాకు సిగ్గు. నేను సిగ్గు విడిచి అడిగేది ఎవరినంటే యేసయ్యను మాత్రమే. హల్లెలూయా, ఎందుకంటే ఆయన మన తండ్రి కాబట్టి మనము ఆయన అడగాలి. ఆయనే అంటూ ఉన్నాడు, నన్ను అడగండి నేనేం చేస్తానో నేను ఇస్తాను అంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన ఇస్తే మనకి ఎంత ఆనందం, ఎంత సంతోషం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందును బట్టి ఈ యొక్క పరిచర్యలో ఇది విశ్వాసపు పరిచర్య. ఇక విశ్వాసపు పరిచర్యలో మేము సాగుతూ ఉన్నప్పుడు ఎవరిని కూడా ఏమి అడిగింది లేదు. కానీ అయితే ప్రభువుకు ప్రార్థన చేసి పొందుకుంటున్నప్పుడు మా యొక్క హృదయం ఏమైపోతుందంటే ఉప్పొంగిపోతుంది, సంతోషిస్తూ మరి ఉంటుంది. హల్లెలూయా, అనేకమైన అడ్డుగోడలు, అనేకమైన ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా దేవుడు వాటిని కూలద్రోసి ఏం చేస్తూ ఉన్నాడు, మాకు కావలసిన సహాయాన్ని దేవుడు మాకు అందిస్తూ మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా, ఇక ఎజ్రా కూడా ఎటువంటి వాడంటే రాజును సహాయం అడగడానికి సిగ్గుపడతా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఈ రాజు ఎవరు? అన్యరాజు. ఆ రాజు పేరేమంటే కోరేషు రాజు, అన్యరాజు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క ఎజ్రాకు తెలుసు, మనము ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు, రాజు కదిలింపబడాలా. రాజు ఏం చేయాలి? కదిలించబడాలి. రాజు హృదయము మా వైపు త్రిప్పబడాలి. రాజా ఏం చెప్పాలి? నేను మీకు సహాయం చేస్తానని చెప్పాలి. హల్లెలూయా. అయితే సహాయం చేస్తామని మనము సహాయం చేయమని అడగకూడదు, కానీ ఆయనే వచ్చి మాకు సహాయం చేయాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవునిని వేడుకొనుగా ఆయన మా మనవిని అంగీకరించెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, ఎజ్రా గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. మరి 1వ వచనం నుంచి నేను చదువుతాను. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో 1వ సంవత్సరమందు యెర్మీయా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై, యెర్మీయా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. హల్లెలూయా. ఎలాగంట? రాతమూలకముగా ప్రకటన. ఏమి ప్రకటన చేయించాడో ఒకసారి మనం 2వ వచనం చూద్దాము. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి
యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఎవరితో మాట్లాడాడమ్మా? రాజుతో మాట్లాడాడు. కోరేషు రాజు, పారుషిక దేశపు రాజు, ఒక అన్య రాజుతో దేవుడు ఏం చేస్తున్నాడంట? మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సంగతినే కోరేషు చెప్తా ఉన్నాడు కదా. ఏమంటున్నాడంట? ఆకాశమందులి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు ప్రార్థన విన్నాడా లేదా? ప్రైజ్ లార్డ్. మనము దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? రాజు హృదయాలను నీటి కాలువలుగా చేస్తాడట. హల్లెలూయా కదా. ఆ కాలువలుగా చేస్తాడంటే ఆ కాలువగా ఆ యొక్క హృదయాన్ని ఏం చేస్తాడంటే దేవుడు మన వైపు త్రిప్పేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకనే 3వ వచనం చూస్తున్నాం. మొదటి అధ్యాయం 3వ వచనం. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇజ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడయుండునుగాక. హల్లెలూయా. ఏమంటున్నాడు? వారి దేవుడు వారికి తోడయుండునుగాక. మీరందరూ ఏం చేయాలి? యెరూషలేములోని మందిరమును అనగా ఆయన ఇజ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును కట్టడానికి మీరంతా ఏం కావాలి? యెరూషలేమునకు మీరు బయలుదేరాలి. ఎక్కడ బయలుదేరాలి? యెరూషలేమునకు బయలుదేరాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలాగే 4వ వచనం. మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరము కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆయా స్థలములలోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలనని ఆజ్ఞాపించెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పంపించడమే కాదు, ఏం చేస్తున్నాడంటమ్మా? ప్రార్థన ఏం చేస్తూ ఉంది? మందిరాన్ని కట్టించడానికి పంపించడమే కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కట్టించడానికి మరి ఏమేమి కావాలో వాటన్నిటినీ ఇవ్వడానికి సహాయం చేయడానికి రాజు ఏం చేసినాడంట? ఆజ్ఞాపించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 6వ వచనంలో 5వ వచనం చూసుకుందాం ఒకసారి. అప్పుడు యూదా పెద్దలను బెన్యామీనుల పెద్దలను యాజకులను లేవీయులను ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెనో వారందరూ వారితో కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి. హల్లెలూయా. దేనిని కట్టడానికి ప్రయాణమయ్యారంట వీళ్ళు? యెరూషలేము మందిరాన్ని కట్టడానికి ప్రయాణమయ్యారు. హల్లెలూయా. వీరి యొక్క శుభప్రదమైన ప్రయాణము కోసము అహావా నది దగ్గర వీళ్ళు ఏం చేశారంట? ఉపవాసముండి ప్రార్థన చేశారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ఆ ఉపవాసముండి ప్రార్థన చేసిన దానిని బట్టి దేవుడు ఏం చేశాడంట? మరి ప్రయాణం విషయంలో కూడా దేవుడు తన కృప చూపించినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ప్రైజ్ లార్డ్. 6వ వచనము. మరియు వారి చుట్టూ ఉన్న వారందరూ స్వేచ్ఛగా అర్పించినవి గాక. ఏమంట? స్వేచ్ఛగా అర్పించినవి గాక వెండి ఉపకరణములను బంగారును పశువులను ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయము చేసిరి. హల్లెలూయా. ఎవరికన్నా నాకు సహాయం చేయండి అంటే కుంటు సాకులను చెప్తారు. అవునా? ఈరోజు లేదండి, రేపు రాండి, ఎల్లుండి రాండి, లేదండి, ఏదైనా చెప్తా ఉంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే దేవుడు ప్రేరేపిస్తే ఏం జరుగుతుందంట? సహాయం చేయడానికి
జనులే వచ్చేవారుగా ఉన్నారు. హల్లెలూయా. అందుకే చూడండి, మరియు వారి చుట్టూ నున్న వారందరూ స్వేచ్ఛగా అర్పించినవి గాక వెండి ఉపకరణములను, బంగారును, పశువులను, ప్రశస్తమైనవి వస్తువులను వారికిచ్చి సహాయం చేసిరి. మరియు నెబుకద్నెజరు యెరూషలేములో నుండి తీసుకుని వచ్చి తన దేవతల యొక్క గుడి యందుంచిన యెహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరెషు బయటికి తెప్పించెను. హల్లెలూయా. నెబుకద్నెజరు రాజు ఏం చేశాడంట? యెరూషలేమును జయించి వచ్చేటప్పుడు ఆయన ఏమేమి తీసుకుని వచ్చాడంట? యెరూషలేము మందిరంలో ఉంటున్న ఉపకరణములను తీసుకుని వచ్చాడు. బంగారు ఉపకరణములను తీసుకుని రావడము జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక కోరెషు ఏం చేస్తున్నాడు? ఈ దేవుని మందిరంలో ఉంటున్న ఉపకరణములు నెబుకద్నెజరు రాజు తెచ్చాడే, ఈ ఉపకరణములు ఇక్కడ ఉండకూడదు, ఈ ప్రశస్తమైనవి ఎక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండకూడదు, ఇవి ఎక్కడ ఉండాలి? యెరూషలేములో ఉండాలి, దేవుని మందిరంలోనే ఉండాలి అని చెప్పి ఆ ఉపకరణములన్నీ కూడా ఏం చేశాడంట? యెహోవా మందిర ఉపకరణములను రాజైన కోరెషు బయటికి తెప్పించెను. తెప్పించి ఏం చేశాడంట? ఎజ్రాకు ఇవ్వడము చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. 8వ వచనము, పారతీక దేశపు రాజైన కోరెషు తన ఖజానాదారుడైన మిత్రిదాతు ద్వారా వాటిని బయటకు తెప్పించి లెక్క చేయించి యూదులకు అధిపతియగు షబ్జాజరు చేతికి అప్పగించాను. వాటి యొక్క లెక్క 30 బంగారు పల్లెములంట. ఎన్ని పల్లెములు చెప్పండి? 30 బంగారు పల్లెములు, 1000 వెండి పల్లెములు, 29 కత్తులు, 30 బంగారు గిన్నెలు, 410 వెండితో చేయబడిన 2వ రకమైన గిన్నెలు, మరి ఇతరమైన ఉపకరణములను 1000 అయి ఉండేను. హల్లెలూయా కదా. దేవుని మందిరంలో ఉంటున్న ఉపకరణాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎన్ని వస్తువులు ఉన్నాయంటే బంగారు వస్తువులు, వెండి వస్తువులు అన్నీ 5400. హల్లెలూయా. షబ్జాజరు బబులోను చెరల నుండి విడిపించిన వారిని అందరినీ కూడా కలిసి వీటన్నిటిని యెరూషలేమునకు తీసుకుని వచ్చాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, వారు చేసిన ఉపవాస ప్రార్థన ఏం చేసిందంట? రాజు యొక్క హృదయాన్ని మార్చేసింది. ప్రైజ్ లార్డ్. దేవుడే రాజుతో మాట్లాడేటట్లుగా చేసింది. రాజు అంటా ఉన్నాడు, దేవుడు నాకు ఆజ్ఞాపించాడు యెరూషలేములో దేవుని మందిరాన్ని కట్టించడానికి. ఓ యూదావారులారా, మీరందరూ కూడా రండి, మీరు మందిరం కట్టడానికి వెళ్ళాలి, మీకేమేం కావాలో అదంతా సమకూర్చబడుతుందని చెప్పి అన్నీ కూడా ఇచ్చి పంపించడమే కాకుండా నెబుకద్నెజరు యెరూషలేములో నుంచి బబులోనుకు వచ్చేటప్పుడు యెరూషలేము మందిరంలో ఉన్న ఉపకరణాలన్నీ కూడా తీసుకుని వచ్చాడు. అయితే ఆ ఉపకరణాలన్నీ కూడా ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు తిరిగి ఈ యొక్క కోరెషు రాజు ఇచ్చి పంపించేస్తా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ఇక్కడ చూస్తున్నాము దేవుని వాక్యంలో, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలో ప్రైజ్ లార్డ్ కదా, మనము దేని గురించి వేడుకుంటున్నామో, మీరు దేనిని గురించి వేడుకుంటా మీరు ఉన్నారు. హల్లెలూయా. వాటిని దేవుడు ఏం చేసేవాడుగా ఉన్నాడంటే మీకు అనుగ్రహించేవాడుగా ఉంటా ఉన్నాడు.
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, వీరందరూ కూడా ఏం చేస్తున్నారంటే దేవుని సన్నిధిలో తమ హృదయములు కుమ్మరించి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా. 21 చూస్తున్నాం. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలగజేయనట్లు ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థించితిమి. ఇప్పుడు ఏ నది దగ్గర ఉండి మనం ఉపవాసం ఉంచి ప్రార్థన చేస్తున్నామో? అగాపే కల్వరి చర్చి నది అనే ఇక్కడ వచ్చి మనం ఏం చేస్తున్నామో? అయ్యా అమ్మా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం వేడుకునేది కదా, నీకు ఏ సహాయము కావాలో. ప్రైజ్ లార్డ్. వారు ఏ సహాయం అడిగారు? మందిరం కట్టించడానికి వారు సహాయం అడిగారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వారు శ్రేష్టమైనది దేవుని అడిగారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అది అవసరమైనది దేవుణ్ణి అడిగిన వారుగా మరి ఉంటా ఉన్నారు. ఈ యొక్క ఉపవాస దినముల్లో నీవు అడగాలి. ఏమడగాలి? ప్రభువా, నా కుటుంబ సభ్యులను నీవు రక్షించు ప్రభువా, ఈ సహాయం చేయనాయనా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభువా, మా పిల్లల యొక్క భవిష్యత్తును దీవించు ప్రభువా, మా కుటుంబ సభ్యులకు అందరికీ రక్షణ మీరు దయచేయి ప్రభువా. ప్రభువా, ఈ యొక్క ఆర్థిక సమస్యలలో ఉంటున్నాం, ఈ యొక్క ఆర్థిక సమస్యల నుంచి మమ్మల్ని విడిపించు ప్రభువా. నీ ఒక్కడివే సహాయం చేసే దేవుడువు. రాజుల హృదయాలను నీటి కాలువలుగా చేసి కోరేషు రాజు హృదయాన్ని కరిగించిన దేవుడవు ప్రభువా. తండ్రి, మేము నిన్నే వేడుకుంటున్నామయ్యా. ప్రభువా, నీవే మా జీవితంలో గొప్ప కార్యాన్ని నీవు చేయి నాయనా. నీవు మా జీవితాలు చేస్తావని మేము నమ్ముతున్నామని, మీ జీవితంలో ఎటువంటి సహాయము కావాలనో అయ్యా, ఎటువంటి సహాయం కావాలా? నీకే సహాయం కావాలంటే అక్కడెక్కడ పరిగెత్తి తిరిగి 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 ఏమైపోవాలా? చెప్పులన్నీ అరిగిపోవాలా, పెట్రోల్ అంతా అయిపోవాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. మనం అడగాలి దేవుణ్ణి. మనం అటు ఇటు తిరిగితే కాదు, మోకాళ్ళ మీద ఉండి కూర్చుంటే, హల్లెలూయా, నా దేవుడు నాకు సహాయం చేసే దేవుడు నాకున్నాడనే విశ్వాసంతో మోకాళ్ళ మీద కూర్చుని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆయన తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ అంటా ఉన్నాడు, రాజును సహాయం అడగడానికి నా సిగ్గేస్తుంది అంటా ఉన్నాడు. హల్లెలూయా. వేరే వాళ్ళని అడగడానికి మనం ఏం చేయాలా? సిగ్గుపడాలి. మోకాళ్ళ మీద కూర్చొని సిగ్గు లేకుండా దేవుని మనం అడగాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మా జీవితాల్లో మరి అనేకమైన పరిస్థితుల్లో మోకాళ్ళ మీద కూర్చునే మేము పాస్టమ్మ ఏం చేశాము? ప్రార్థన చేశాము. దేవుడు అద్భుతమైన సహాయం చేస్తూ మరి వచ్చాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మా శక్తి చేత కాదు, మా బలము చేత కాదు, మా జ్ఞానం చేత కాదు, ఏదో టెక్నిక్లో వాడి కాదు కదా. కొంతమంది టెక్నిక్లో వాడి ఏం చేస్తారో? డబ్బు సంపాదించాలని చూస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర టెక్నిక్లు పనికిరాదు. దేవుని సన్నిధిలో యథార్థంగా మన హృదయాన్ని కుమ్మరించి మనం ప్రార్థన చేస్తే, హల్లెలూయా, యథార్థవంతులు బలపరిచే దేవుడు ఏం చేస్తాడో? ఆయన సహాయము చేస్తాడు. హల్లెలూయా. ఆయన సహాయం చేయగా ఏ విధంగా ఉంటుందంటే మన జీవితంలో చెప్పశక్యం కానీ ఆనందము, సంతోషం. హల్లెలూయా. ఈ 21వ రోజు ఈ ఉపవాస ప్రార్థనలో నీవు దేనిని గురించి ప్రభువుని వేడుకుంటున్నావో వాటన్నిటిని నా దేవుడు దయచేయునుగాక. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్.